అయితే ఇది మెయిన్గా ప్రభావితం ఎలా చేస్తుంది అంటే మెయిన్గా ఈ వైరస్ మనల్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్కి రీచ్ అవుతుంది. ఎలా అంటే మన కుక్క కాటు ఎప్పుడైతే కరుస్తుందో అక్కడి నుంచి ఆ స్కిన్ నుంచి ఈ వైరస్ అనేది మన నరాల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ వైరస్ మెల్లిమెల్లిగా అప్రాక్సిమేట్లీ ఒక 250 millimeter per day అంటే అంత డిస్టెన్స్తో ట్రావెల్ చేస్తూ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ రీచ్ అవుతుంది. ఇది రీచ్ అయ్యాక నరాలని దెబ్బతీస్తుంది. నరాలను చంపేదు కానీ దెబ్బతీస్తుంది, వాపు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇఫ్ స్పైనల్ కార్డ్ అనేది ఇన్వాల్వ్ అయితే పారాలిసిస్ అనేది వస్తుంది. ఎక్కడైతే మనకి కుక్క కాటు ఉంటుందో ఆ కాటు దగ్గర ఆ ఫస్ట్ లింబ్ అనేది పారాలిసిస్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ లింబ్ అవుతుంది. దాని తర్వాత అలాగే 2 కాళ్ళు 2 చేతులు పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని డంబ్ రేబీస్ అంటారు. ఇంకొక టైప్ ఆఫ్ రేబీస్ వచ్చేసి మనకి ఫ్యూరియస్ రేబీస్ అంటే ఎన్కెఫలైటిక్ రేబీస్ అంటారు. ఇదేంటంటే మనిషి అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, ఎక్కువ లాలాజలం ప్రొడ్యూస్ అవ్వడము, నీరు చూసినా, ఒక మాట విన్నా, నీరు తాగినా భయపడము, నీరు తాగలేకపోవడము, ఇవన్నీ అవుతుంది. ఇది ఒకటే కాదండి, ఇది నెక్స్ట్ దీని ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే మనిషి కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కోమాలోకి వెళ్ళిపోయాక నెక్స్ట్ ఏమవుతుంది, డెత్ అవుతుంది. సో ఇట్ ఇస్ 100% ఫ్యాటల్ డిసీజ్ అంటే 100% మోర్టాలిటీ ఉన్న డిసీజ్ అండి. ఖచ్చితంగా 100% వస్తే మాత్రం చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ అనేది ఉంటుంది.